హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాజు అవ్వాలని తన తండ్రి తర్వాత రాజు అవ్వాలని ఇద్దరు కొడుకులు కొట్టుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎవరి తర్వాత? తన తండ్రి తర్వాత రాజు అవ్వాలని ఇద్దరు కొడుకులు కొట్టుకుంటున్నారు. తన తండ్రి మంచం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెప్పాలి ఎక్కడున్నాడు? తన తండ్రి ఏమో మంచం మీద వృద్ధాప్యంలో ఉన్నాడు. అయితే ఇద్దరు కొడుకులు నా తండ్రి తర్వాత నేనే రాజు అవ్వాలి, నా తండ్రి తర్వాత నేనే రాజు అవ్వాలి అన్నట్టుగా వారి బిహేవియర్ మనకు కనబడతా ఉంది. అందులో ఒక తల్లి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అంటా ఉంది. ఏమని అంటుందంటే, అయ్యా ఇదిగో నేను నీ భార్యను కదా, మరి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నీ తర్వాత నా కొడుకుని రాజు చేస్తావని మాట ఇచ్చావు కదా, మరి ఇప్పుడు నా కొడుకు ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు. అయితే నీకు ఇంకొక కొడుకున్నాడు, ఆ కొడుకు అయితే నీతో ఏమీ చెప్పకుండా, నీకు మాట అయినా తెలియజేయకుండా నీ రాజ్యంలో కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయి నేనే రాజు అవుతాని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు, నువ్వేమీ మాట్లాడవేంటి అని ఒక తల్లి అడుగుతా ఉంది. చాలా జాగ్రత్తగా విందాం పిల్లరా. ఎవరి తల్లి అంటే 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదువుతాం. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడై ఉన్నందున సునేమిరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేశాను. సరుపాగాలి. నేను పోయిన వారు మీకు చెప్పాను, పక్కన చదివేటప్పుడు పక్కన మిగతా చదవకూడదు. చదువు. నా ఏలినవాడ, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి ఆవశ్యకంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా జాగ్రత్తగా ఈ పూట మీరు వాక్యాన్ని వినాలి, చాలా జాగ్రత్తగా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు సింహాసనము కొరకు ఆశపడతా ఉన్నారు. ఎవరయ్యా అంటే, ఇప్పుడు బత్షెబ వచ్చి అంటుంది రాజైన దావీదుతో, రాజా ఇదిగో నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నా కుమారుడైన సొలొమోనును రాజును చేస్తావని ఒక ఆమె అడుగుతా ఉంది. ఇంకొక వ్యక్తి ఏం చేస్తానంటే 1వ అధ్యాయము, అదే రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే రాజునగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తమకు ముందుగా పరిగెత్తిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరు బత్షెబ కుమారుడైన సొలొమోను, రెండవది హగ్గీతు అనగా పురుషుడి పేరు కాదు, స్త్రీ పేరు. అంటే దావీదు యొక్క భార్య పేరు హగ్గీతు. జాగ్రత్తగా వినాలి. దావీదు యొక్క భార్య పేరు హగ్గీతు. హగ్గీతు కుమారుడైన అదోనియా, చెప్పాలి, అదోనియా రాజు అవ్వాలని గర్వించిన వాడే రథములకు సమకూర్చుకొని, గుర్రాన్ని సమకూర్చుకొని, మనుషులను సమకూర్చుకొని రాజు అయిపోవాలని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరికి చెప్పకుండా, ఇన్క్లూడింగ్ తన తండ్రికి కూడా చెప్పకుండా. నేను అంటాను, ఇప్పుడు తండ్రి తర్వాత రాజు ఎవరవ్వాలి? కొడుకు అవ్వాలి. మరి కొడుకు అవ్వాలంటే ఈ రాజుకి ఎంతమంది కొడుకులు? చెప్పాలి, ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు కాదు. ఎంతమంది కొడుకులు? దావీదుకి ఎంతమంది కొడుకులు? 19 మంది సంతానం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆల్రెడీ దావీదు తర్వాత, దావీదు ఉండగానే రాజు అయిపోవాలని, దావీదు ఉండగానే నేను కింగ్ అయిపోవాలని ఒక ఆయన పోటీ పడి తండ్రినే
రాజ్యంలోని బయటికి ఎంటేస్తే మరలా తిరిగి వచ్చేసరికి ఈ కొడుకు చనిపోయాడు. ఆ కొడుకు పేరు ఎవరు చెప్పండి? అబ్షలోము. ఇప్పుడు దావీదు వృద్ధాప్యానికి వచ్చేసారు. దావీదు వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నారు. అందులో ఒక ఆయన పేరేమో సొలొమోను, మరొక వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి? అదోనియా. ఎప్పుడైనా విన్నారా అదోని కోసం? ఈ పోటీ నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరేమో అదోనియా, రెండవది సొలొమోను. అదోనియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, అదోనియా సాతానుకు సాదృశ్యంగా మనకు కనబడతాడు. సొలొమోను ఎవరికి సాదృశ్యం కనబడతాడంటే, యేసుక్రీస్తుకు సాదృశ్యం కనబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుని బిడ్డారా, అదోనియా తండ్రికి చెప్పలేదు, అదోనియా అన్నదమ్ములకు చెప్పట్లేదు. తన మట్టుకు తానే ఏమిటి గర్వించిన వాడై కొంతమందిని సమకూర్చుకొని నేనే రాజు అవుదని చెప్పేసి తన రాజ్యంలో అందరికీ చెప్పేశాడు. వెళ్ళిపోతున్నాడు. మిగిలిన అన్నదమ్ములు ఉంటారు కదా, మిగిలిన అన్నదమ్ములు వారందరికీ చెప్పాడంట. కానీ ఎవరికి చెప్పలేదంట? సొలొమోనుకి చెప్పలేదంట. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. అన్నదమ్ములందరికీ చెప్పాడంట. నాన్న తర్వాత చెప్పాలి, నాన్న తర్వాత నేనే రాజు, నాన్న తర్వాత నేనే సింహాసనం ఎక్కుతాను అని కొంతమందిని సమకూర్చుకొని వెళ్ళిపోతున్నాడంటే అక్కడ రాయబడిన మాట 5వ వచనంలో, అదోనియా హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై. చాలా జాగ్రత్తగా నా ప్రియ దేవుని బిడ్డారా, ఇర్మియా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటే చదవండి. 9వ అధ్యాయం 23వ వచనము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనము. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరమును బట్టి అతిశయింపకూడదు. దేవునికి స్తోత్రం చెప్తుంది గట్టిగా. హల్లెలూయా. మనకున్న దానిని బట్టి మనం ఎప్పుడు గర్వించకూడదు. అతిశయం అంటే ఏంటి? గర్వము. జ్ఞాని తన జ్ఞానమును బట్టి గర్వపడకూడదు. బలవంతుడు తనకున్న బలాన్ని బట్టి గర్వపడకూడదు. ధనం ఉందని చెప్పేసి ధనాన్ని బట్టి గర్వపడకూడదు. కొంతమంది మనకున్న జ్ఞానాన్ని బట్టి గర్వపడతా ఉంటారు. కొంతమంది బలాన్ని బట్టి నా అంత బలవంతుడు లేడు అని గర్వపడతాడు. అంటే ఎంత బలవంతుడైనా 103 జ్వరం వస్తే ఎక్కడ ఉంటాడు? మంచం పట్టేస్తాడు. ఎంత బలవంతుడైనా 103 జ్వరం వస్తే మంచం మీద ఉండవలసింది. అందుకే నేను అంటున్నాను, చివరికి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మహాచక్రవర్తి కూడా దోమ కుడితే ఏమైపోయి చెప్పండి? చచ్చిపోయాడు. మలేరియా వచ్చింది. అప్పుడు ఆ కాలంలో మలేరియాకి మందు లేదు. మనోడు ఏమయ్యాడు చెప్పండి? చనిపోయాడు. అందుకని బైబిల్ సెలవిస్తుంది, ధనవంతుడు ధనాన్ని బట్టి గర్వించకూడదు, బలవంతుడు బలాన్ని బట్టి గర్వించకూడదు, జ్ఞానవంతుడు జ్ఞానాన్ని బట్టి గర్వించకూడదు. గర్వించేవారు ఎవరైనా ఎవరిని బట్టి గర్వించాలంటే మన దేవుడైన యెహోవాను బట్టి గర్వించాలి. గుడ్డు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. హగ్గీతు కుమారుడైన సొలొమోనుకి అబ్షాలోము తర్వాత పుట్టినవాడు ఈ అదోనియా. అబ్షాలోము తర్వాత పుట్టిన ఈ అదోనియా గర్వించిన వాడై, నా ప్రియ దేవుని తండ్రికి ఒక్క మాట కూడా చెప్పలేదు. నేను చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలా? తండ్రి ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. మరి ఉన్న తండ్రికి చెప్పాలా లేదా? నాన్నగారు ఇదిగో నీ తర్వాత నేను రాజు అవ్వాలనుకుంటున్నాను, కాబట్టి నేను రాజు అవ్వడానికి నాకు అవకాశం దయచే నాన్నగారు, నీ చిత్తం ఏంటో చెప్పు నాన్నగారిని తండ్రికి ఒక మాట చెప్పాలి. తండ్రికి ఒక మాట కూడా చెప్పకుండా నా ప్రియ దేవుడు అన్నదమ్ములందరికీ కబురెట్టాడు. అక్కడ ఉన్న యాజకులకు కబురెట్టాడు. ఏంటి? బలి ఇవ్వడానికి ఎద్దులన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. నా ప్రియ దేవుని మీద జాగ్రత్తగా గమనించండి. వెళ్ళాడు. వెళ్ళిపోతున్న తర్వాత అతను తిన్నగా ఎక్కడికి వెళ్ళాడంటే బైబిల్లో రాయబడిన మాట చదువుదామా? అతడు ఇంకొక మాట, అతడు ఒక మాట అతడు వెళ్తున్నప్పుడు ఏం చేసి ఒక మాట చదవండి. ఆ మాట చదవండి. ఆ మాట, ముందుగా పరిగెత్తుటకు ఎంతమంది ముందున్నారంట చెప్పాలి. ఎంతమంది? ఇతడు వెళ్తా ఉంటే మీరు చూడండి, జగన్ కాన్వాయ్ వచ్చింది అనుకోండి, ఎదురు కొన్ని కార్లు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కాన్వాయ్ వచ్చిందని కారు వచ్చింది అనుకోండి, ఫస్ట్ కారు ఇతందే ఉంటుందా? ఎందుకు ఉండదు? ఎవరైనా ఏదైనా అడ్డొస్తే ముందున్నవాడు పోతాడు. మీకు అర్థమైందా? ఒక చంద్రబాబు రానే, కానీ ఈయన కారుకి ముందు కొన్ని కార్లు ముందు ఉంటాయి. మనోడు ఏం చేస్తున్నాడు? అతని రథమునకు ముందు ఎంతమంది పరిగెడుతున్నారు? 50 మంది పరిగెడుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నారు, 100 మంది పరిగెత్తొచ్చుగా,
30 మంది పరిగెత్తొచ్చుగా, 20 మంది పరిగెత్తొచ్చుగా. ఎందుకు మనోడు 50 మందినే ముందు పరిగెత్తిస్తున్నాడంటే మనోడికి ఒక రోల్ మోడల్ ఉన్నాడు, మనోడు ఒకరిని ఫాలో అవుతున్నాడు. ఎవరిని ఫాలో అవుతున్నాడంటే చదవండి బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనము. త్వరగా 2వ సమూయేలు గ్రంథము. అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను, అంటే చెప్పాలి మనోడు ఎవరు ఫాలో అవుతున్నాడు? తండ్రినే చెప్పాలనుకున్న అబ్షాలోముని ఫాలో అవుతున్నాడు. నేను అంటున్నా ప్రియ దేవుడు, మన ఫాలోవర్స్ ఎలా ఉండో చెప్పండి, మన ఫాలోవర్స్ ఎలా ఉండో చెప్పండి. మనం ఎవరినైనా ఫాలో అవుతున్నామంటే వాడు ప్రార్థనాపరుడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఎవరినైనా ఫాలో అవుతున్నామంటే అతడు వాక్యమందు సత్యమందు నిలిచిన వాడై ఉండాలి. మనోడు ఎవరిని ఫాలో అవుతున్నాడంటే తండ్రినే చంపడానికి బయలుదేరిన, తండ్రి ఉండగానే అధికారము తీసుకుందామని బయలుదేరిన అబ్షాలోమును ఫాలో అవుతున్నాడు. కొంతమంది ఉంటారు చూడండి, మీకు తెలుసు ఎండమూడి వీరేంద్రనాథ్ బాగా నవలు రాస్తాడు, ఆయన బాగా పుస్తకాలు రాస్తాడు, చాలా మోటివేషన్ పుస్తకాలు రాస్తాడు ఆయన. కొంతమంది ఎండమూరి వీరేంద్రనాథ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. కొంతమంది చూడండి నవలు రాస్తారు, కొంతమంది నవలు రాసేవారు ఫాలో అవుతారు, కొంతమంది సినిమా యాక్టర్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఆడు ఏ షర్ట్ వేసుకుంటే చెప్పండి అదే షర్ట్ వేసుకుంటారు, సినిమా రిలీజ్ అవ్వగానే అదే షర్ట్. ఆడు ఏ ప్యాంట్ అయితే చెప్పండి అదే ప్యాంట్. మీకు తెలుసు ఇప్పుడు శోభన్ బాబు సినిమా మారింది అనుకోండి, పూర్వం, ఇప్పుడు కొంతమంది చేయట్లేదేమో కానీ పూర్వం శోభన్ బాబు సినిమా మారితే సేమ్ శోభన్ బాబు సినిమాలు ఏ పంచి కట్టాడు, ఏ షర్ట్ వేసుకున్నాడు, ఎలాగా తలదువ్వాడు అలాగే చేసుకుంటూ సినిమానికి వెళ్ళేవారు చాలా మంది పూర్వం. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది అలా చేస్తున్నారు. ఇప్పుడు మరీ ఎక్కువ అంటే అదిగో ఇప్పుడు మరీ ఎక్కువ. ఆడు ఏ ప్యాంట్ వేస్తే సినిమాకు ముందు ప్యాంట్లు వచ్చేస్తున్నాయి, సినిమాకు ముందు ట్రైలర్ వచ్చేస్తున్నాయి కదా, ట్రైలర్లో ఏ ప్యాంట్ ఉంటుందో, ట్రైలర్లో ఏ షర్ట్ ఉంటుందో ఆ షర్ట్ కావాలని కుట్టించుకుని మళ్ళీ ఆ థియేటర్కి వెళ్తున్నాడు. నేను అంటున్నా ప్రియదేవుడు, మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? ఇక్కడ అగ్గీతు కుమారుడైన అదోని ఎవరు ఫాలో అవుతున్నాడు? చెప్పలు ఎవరు ఫాలో అవుతున్నాడు? అబ్షాలోమును ఫాలో అవుతున్నాడు. అతగాడి వలె 50 మందిని ముందు నడిపిస్తా ఉన్నాడు అదోనియా. నా ప్రియ దేవుని బిడ్డరా, మనము ఫాలో అయ్యే వ్యక్తి చాలా పర్ఫెక్ట్ అయ్యేవాడు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము ఎవరినైనా రోల్ మోడల్గా పెట్టుకున్నామంటే అతడు చాలా సత్యమందు వాక్యమందు ప్రార్థన యందు నిలిచిన వాడే ఉండాలి. అదోని ఎవరిని ఫాలో అవుతున్నాడంటే తండ్రికి వ్యతిరేకమైపోయిన అబ్షాలోమును ఫాలో అవుతున్నాను. పైపెచ్చు అండి రాజు అవుతున్నాను, నన్ను రాజుగా అభిషేకించడానికి నేను కొంతమంది తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా అదోని తండ్రికి ఒక మాట కూడా చెప్పలేదు. వెళ్ళిపోయాడు. గొర్రెలు ఎడ్డులు మేకలు అన్నీ పట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడ అభిషేకం చేశాడంటే, ఎక్కడ బలర్పించాడంటే నా ప్రియ దేవుని బిడ్డరా, బైబిల్లో రాయబడిన మాట ఒక మాట చూడండి. అదే రాజుల గ్రంథము 9వ వచనము, 1వ అధ్యాయము 9వ వచనము. అదోనియా ఏల్రోగేలు సమీపమందుండు జోహేలెతు అనే బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. జోహేలెతు ఏంటి చెప్పండి, చెప్పాలి జోహేలెతు. ఇవన్నీ ఏంటి పాత హెబ్రీ పదాలు. జోహేలెత్ అనగా నా ప్రియ దేవున సర్పములు నివాసం ఉండు స్థలము. ఏ స్థలం చెప్పండి? సర్పం అంటే పాము ఎవరికి గుర్తు? సాతాను గుర్తు. ప్రకటన గ్రంథంలో ఒక సర్పం ఉంటుంది, ఘట సర్పము అని ఉంటుంది. ఏ సర్పం చెప్పండి? ఘట సర్పము. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట. ఆ ఘట సర్పము అని మొదలు పెడతాడు భక్తుడైన యోహాను. ఇప్పుడు మనోడు ఎక్కడ బలులు అర్పిస్తున్నాడు? ఎక్కడ అందరికి విందు ఏర్పాటు చేసినట్టు నా ప్రియ దేవుడా, జోహేలెత్ అనే ప్రాంతములో. ఈ ప్రాంతము దేనికి సాదృశ్యం అంటే, ఈ జోహేలెత్ అనే ప్రాంతము దేనికి సాదృశ్యంగా ఉందంటే సర్పములు నివాసం ఉండే ప్రాంతము. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. నా ప్రియ దేవుడు, సర్పములు నివాసం ఉండే ప్రాంతంలో ఏమర్పిస్తున్నాడు? బలులు అర్పిస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుడు జాగ్రత్తగా గమనించండి. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ, దేవునికే బలు అర్పిస్తున్నాడు కానీ ప్లేస్ అయితే మాత్రము మంచిది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే స్థలము కూడా దేవుడు చూస్తాడు, మనం నిలబడి ఉండే స్థలాన్ని కూడా దేవుడు చూస్తాడు.
నేను ఆరాధన చేస్తున్నాను కదా, పర్వాలేదు కదా అంటే అంటాను. నువ్వు ఆరాధించే స్థలము జాగ్రత్తగా ఉందో చూసుకోవాలి. ధనవంతుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు? నాన్న నువ్వు భారం పడింది చాలులే, వారికి మోసే ప్రవక్తలు ఉన్నాయి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? స్థలం ఇంపార్టెంట్, స్థలము చాలా ఇంపార్టెంట్. నా ప్రియ దేవుడు, ప్రార్థన చేయడం మంచిదే కానీ చేసే స్థలము మంచిది కదా. కొంతమంది ఎలా కూడా ప్రార్థన చేస్తారు, ప్రభా నేను సినిమాకి వెళ్తున్నాను ప్రభా, నాకు మరి టికెట్ దొరికేది ప్రభా. ఇది ఒక రకమైన ప్రార్థన. ఎక్కడికి వెళ్ళడం ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళడానికి? సినిమాకి వెళ్ళడానికి ప్రార్థన. కొంతమంది మీకు తెలుసో తెలీదో పాపం చేయడానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. పాపము చేయడానికి ఎలాగా? ప్రభా నేను పాపం ఎవరికి దొరకకూడదయా, ఎవరికి దొరకకుండా మళ్ళీ మా ఊరికి వచ్చేయాలి. ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ నీ విధానం ఎలా ఉంది చెప్పండి? నీ విధానము చాలా రాంగ్ వేలు అవుతుంది. ఇక్కడ అదోనియా అలాగే చేస్తున్నాడు. ఏంటి అదోనియా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? జోహేలెత్ అనగా సర్పములు నివాసముండు స్థలములో, సర్పములు నివాసముండు స్థలములో దేవునికి బలి అర్పిస్తున్నాడు. బలి అర్పించు తప్పు కాదు, కానీ అర్పించే స్థలము మాత్రం దేవునికి అసహ్యకరమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనిద్దాం. అదోనియా తండ్రికి చెప్పకుండా గర్వించిన వాడై రాజైపోదామని, ఏమైపోదామని? రాజైపోదామని వెళ్ళిపోతున్నాడు. పోనీ వెళ్ళేవాడు ఏమైనా వారిని వీరిని మంచోళ్ళు పాలవుతున్నాడా? దేవుణ్ణి అనుసరించి పాలవుతున్నాడంటే తండ్రి మీదకే తిరగబడుతున్న అబ్షాలోమును పాలవుతుంది. ముందు 50 మందిని పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. పోనీ వెళ్ళిన స్థలమైనా మంచిదా? వెళ్ళిన స్థలమైనా దేవునికి అనుకూలమైన స్థలమా? వెళ్ళిన స్థలమైనా దేవుడు ఇష్టపడిన స్థలమా? అంటే ఈ జోహేలెత్తిన స్థలము కూడా దేవునికి అసహ్యకరమైన స్థలము. ఈ 3 విషయాల్లో దేవునికి అదోనియా నచ్చలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా. మనం ప్రార్థించే స్థలము దేవునికి ఇష్టమైన స్థలమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం మొర్ర పెట్టే స్థలము దేవునికి ఇష్టమైన స్థలమై ఉండాలి. అయ్యో బిర్యానీ పెడతామని చెప్పేసి దొడ్లో బిర్యానీ పెడితే తినేస్తామని చెప్పండి? తినేస్తాం? ఆకలేస్తామని చెప్పి తినేస్తామా? స్థలము చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని స్థలాల్లో వాక్యం ఉండదు, ఉంటుందో చెప్పండి? మీకు తెలుసో తెలీదు, కొన్ని స్థలాల్లో వాక్యం ఉండదు, అయినా అదే స్థలంలో కొంతమంది అక్కడే ఉండిపోతారు. దేని కొరకు ఉండిపోతారు చెప్పండి? మీరు బాధపడిన ఒక మాట చెప్తున్నప్పుడు కొన్ని స్థలాల్లో వాక్యం ఉండదు, కొన్ని స్థలాల్లో సరైన ఆరాధన ఉండదు, కొన్ని స్థలాల్లో ఏమిటి మందిరానికి వెళ్తే ఆదరించబడము, మందిరానికి వెళ్తే మన దుఃఖంతో వెళ్ళాడు, మన దుఃఖంతోనే వస్తాడు, అయినా వాళ్ళు అక్కడే ఉంటారు. కారణం ఏంటంటే వారి యొక్క స్థలంలో ఏం కోరుకుంటారంటే కొంతమంది అధికారాలు కోరుకుంటా ఉంటారు. ఈ మందిరంలో అధికారం ఉంటుంది, ఈ మందిరం విడిచి వేరొక మందిరానికి వెళ్తే అక్కడ నాకు అధికారం ఉండదేమో, ఈ మందిరం విడిచి వేరొక మందిరానికి వెళ్తే అక్కడ నాకు సరిగా పట్టించుకోరేమో అని చాలా మంది ఇప్పటికీ కొన్ని స్థలాలను విడిచి బయటికి రాలేకపోతున్నారు. మీరు అవునన్నా కాదన్నా ఇది ముమ్మాటికి సత్యం. ఏంటి కాదు చెప్పండి? కొంతమంది అధికారాల కొరకు పరిగెత్తే ఉన్నారు. నేను స్థలం ఇంపార్టెంట్. ఆ స్థలంలో నీకు వాక్యము సమృద్ధిగా దొరుకుతుందా లేదా? ఆ స్థలంలో నువ్వు ఆరాధించుకోవడానికి ఆ స్థలము దేవునికి ఇష్టమైన స్థలమా కాదని నువ్వు ఎరిగి ఉండాలి. జోహేలెత్ అనే స్థలములో, సర్పములు సంచరించే స్థలములో అదోనియా బలులు అర్పిస్తా ఉన్నాడు. ఎవరికి? దేవునికి బలి అర్పిస్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరికీ పార్టీ ఇస్తున్నాడు బలి అర్పించి. మీకు తెలుసా, ధనవంతుడు కూడా పాతాళంలో అన్నాడు కదా, ప్రభా నీ పక్కనున్న లాజరు చిండికి వేల నుంచి ఒక సొక్క అన్నాడు. ఏమేమన్నాడు? ఒక సొక్క. అమ్మ వినాలా? ఏమేమన్నాడు? సొక్క. భూమి మీద ఉండగా మరి ఎన్ని సొక్కలు తాగాడు మహానుభావుడు. కొంతమంది చూడండి, సాయంత్రం అయితే సొక్కేస్తేనే కానీ నిద్ర అంటది కొంతమందికి. ఏ సొక్క చెప్పలు? ఏ సొక్క అండి? బ్రాందీ సొక్క. మనోడు మరి ఎన్ని సొక్కలు తాగాడు భూమి మీద ఉన్నప్పుడు? అయ్యా లాజరు చితికి వెళ్ళొచ్చి ఒక సొక్కేసి నా నాలుకను తడిపైన ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ దేవుడు, ఎంత భారమో! 5 సహోదరులు ఉన్నారయ్యా, వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఏ భూమి మీద ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? నేనంటాను, దేవుడు నువ్వు ప్రార్థించే స్థలాన్ని కూడా చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ స్థలంలో అయితే ప్రార్థన చేస్తున్నావో ఆ స్థలాన్ని కూడా దేవుడు చూస్తాడు.
జోహేలెత్ అనే స్థలములో నా ప్రియ దేవుడు ఏంటి సర్పములు సంచరించే స్థలములో అదోనియా అదోనియా బలులు అర్పిస్తా ఉన్నాడు. ఈ సంగతి ఎవరికి జరిగింది, ఎవరికి తెలిసిందంటే నాతానుకు తెలిసింది. ఎవరు తెలిసి చెప్పండి? నాతాన్ అంటే ఎవరు? ప్రవక్త. నాతాన్ అంటే మనకి ఇంకొక వ్యక్తి గుర్తు రావాలి, దావీదుకి బుద్ధి చెప్పిన ప్రవక్త. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ విషయం ఎప్పుడైతే నాతానుకు తెలిసిందో, నాతాను తిన్నగా ఎవరి దగ్గరికి వచ్చాడంటే బత్షెబ దగ్గరికి వచ్చి బత్షెబ నీకు విషయం తెలుసా, అదోనియా రాజు అయిపోతున్నాడు, ఈ విషయం దావీదు కూడా తెలీదు, మరి నువ్వేంటి మౌనంగా ఉన్నావు, నువ్వు వెళ్ళి రాజును అడగాలి కదా అంటే, అప్పుడు బత్షెబ 16వ వచనంలో రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు రాజు అయిన దావీదు అంటాడు, బత్షెబ నీ కోరిక ఏమిటి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతవరకు కూడా సొలొమోను మాట్లాడలేదు. అంతవరకు కూడా సొలొమోను ఏదైతే అవని, ఏది జరిగితే జరగని, నా పక్షాన దేవుడు న్యాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన నిలవకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలవకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. దేవునికి స్తోత్రం చెప్తా, హల్లెలూయా. నేను అంటున్నాను, ఒక అన్నదమ్ముడేమో రాజు అవడానికి వెళ్ళిపోతున్నాడు. సొలొమోను ఏం చేద్దాం చెప్పండి? అసలు సొలొమోను ఈ విషయం తెలుసా తెలీదా? చెప్పాలి. అలా మౌనంగా ఉన్నాడు. ఎవరికి తెలిసింది? నాతానుకు తెలిసింది. ప్రవక్త అయిన నాతాను చేస్తే, నాతాను బెత్షెబ చెప్తే, బెత్షెబ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వేమన్నావు,